ఏంటి పింకీ, అసలు నువ్వేం చేస్తున్నావో నీకేనా అర్థమవుతుందా? అక్క, ఏం చేయనక్క. నాకు బ్రతకాలని లేదు. చచ్చిపోతానక్క. నేను బ్రతకనక్క. ఇలాంటి పిచ్చి మాటలు వినటానికా? నేను రాజు ఉన్నామో మీ ఇద్దరిని ఒకటి చేస్తామని రాజు చెప్పాడు కదా. కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదక్క. అందుకే నేనే లేకపోతే ఎవరికి ఎలాంటి బాధ ఉండదు కదా. అందుకే అక్క ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను. ఇంకోసారి ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మాత్రం నేను ఊరుకోను. ఎందుకో తెలుసా? రాజు ఖచ్చితంగా నీకు గోపికి పెళ్లి చేస్తాడు. ఒకవేళ మీ ఇద్దరికి పెళ్ళి జరగకపోతే అప్పుడు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకో. కానీ ఎప్పటి వరకు నేను చెప్పినట్టు నువ్వు వినాలి పింకీ. ఎలాంటి సిచ్యువేషన్స్ని కూడా నువ్వు ఎదిరించి పోరాడాలి. కానీ ఇలా అధైర్యపడిపోయి ఇలా ఉంటే మాత్రం ఆ తర్వాత బాధపడేది ఇంటి కుటుంబం మనుషులే అవుతారు. ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది అని విధంగా చెప్పగానే, సరే అక్క, రేపే పెళ్ళి, ఎలా ఆపుతారక్క? నాకేం అర్థం కావట్లేదు. నేను చెప్తున్నాను కదా పింకీ, ఆ క్షణం వరకు కాస్త ఓపిక పట్టు. ఆ తర్వాత అంతా రాజే చూసుకుంటాడు అని విధంగా అంటూ ఇక వెంటనే అక్కడి నుండి రూప వెళ్తూ ఉంటుంది. పింకీ మాత్రం చాలా బాధగా దీనంగా చూస్తూ ఉంటుంది. ఇక నువ్వేం ఆలోచించకు పింకీ, పడుకో అనే విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం విజయాంబిక చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. పాపం ఇక్కడికి వచ్చి ఆ రాజు ఏదో చేయాలని చూశాడు మమ్మీ, కానీ వాడి ఆటను మనం కట్ చేశాము. నా తమ్ముడు కూడా ఇంత త్వరగా ఒప్పుకుంటాడని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదురా దీపక్. ఇంకేముంది, పంతులు గారితో మనం ఆడించిన నాటకం సక్సెస్ అయింది. ఎందుకంటే పంతులు గారు రేపే దివ్యమైన ముహూర్తం ఉందని చెప్పడంతో పాపం ఇటు పింకీ, ఇటు రూప, ఇటు రాజు ముగ్గురు కూడా తల క్రిందులైపోయినట్టున్నారు. అవును మమ్మీ, ఖచ్చితంగా అవుతారు కదా. ఇలాంటి న్యూస్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు మమ్మీ. మనం ఇలాంటి షాక్ ఇస్తామని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయకుండా మనం ఇచ్చేసాం కదా. అవునరా, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడెప్పుడు పింకీ మెడలో ఆ అబ్బాయి 3 ముళ్ళు కడతాడా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. నేను కూడా మమ్మీ, నేను కూడా అలాగే ఎదురు చూస్తున్నాను మమ్మీ అనే విధంగా దీపక్ అంటూ ఉంటాడు. ఇక మరోవైపు విజయాంబిక అన్నీ కూడా ఏర్పాట్లు దగ్గర ఉండి చేస్తూ ఉంటుంది. ఇక సుమ మాత్రం, ఏంటండి అసలు ఏం జరుగుతుందండి? మన ప్రమేయం లేకుండా పింకీని బాధ పెడుతూ మనం ఇలా చేయటం కరెక్ట్ కాదు కదా. కానీ మనం కూడా ఇప్పుడు ఏం చేయలేం కదా సుమ. అన్నయ్య మాటే మన మాట అని చెప్పాను. ఇప్పుడు పింకీ బాధపడుతుందని అన్నయ్యతో నేను మాట్లాడి అన్నయ్యను బాధ పెట్టలేను. ఎందుకంటే రాజు కోపంగా మాట్లాడి వెళ్ళకుండా ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు. రాజు కూడా కాస్త ఆచితూచి మాట్లాడితే బాగుండుండే. ఇప్పుడు పింకీ కూడా ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు. పరిస్థితులు అలా వచ్చాయి, మనమేం చేస్తాం అనే విధంగా అంటూ ఉంటాడు చంద్ర. ఇక మరోవైపు పింకీని పెళ్లి కూతురుగా తయారు చేస్తూ ఉంటుంది అంక. ఇంకెప్పుడక్క, ఇంకెప్పుడక్క గోపి నా మెడలో ఎప్పుడు కడతాడక్క? నాకేం అర్థం కావట్లేదక్క. పింకీ, ఆల్రెడీ నేను రాజుకు ఫోన్ చేశాను, వస్తూ ఉంటాడు. నువ్వు కంగారు పడకు. రాజు వచ్చాక రాజుయే అంతా చూసుకుంటాడు, సరేనా? కాస్త ఓపికగా ఉండు పింకీ, నేను చెప్తుంది నీకు అర్థమవుతుంది కదా. సరే అక్క, నువ్వు చెప్పావు కాబట్టి నేను ఓపికగా ఉంటానక్క అనే విధంగా పింకీ అంటూ ఉంటుంది. ఇక అదే సమయానికి విజయాంబిక వస్తుంది. ఇదిగో ఈ పూలు కూడా
నిండుగా పెట్టమ్మా రూప. ఇదిగో అమ్మా పెళ్లి కళ ఎంత బాగా ఉట్టి పడుతుందో అనే విధంగా కావాలని అలా అనేసి వెళ్ళిపోతూ ఉంటే, ఇదంతా కూడా ఈ అత్త వల్లే, అసలు ఈ అత్తే లేకుంటే ఎలాంటి సమస్య ఉండకుండా ఉండేది అని కోపంగా అంటూ ఉంటే, ఏంటమ్మా రూప ఏదో అంటున్నావు? ఏం లేదు అత్తయ్య, ఇంతలా బాధ పెడుతున్నారు కదా, అంతలా బాధ పెడితే ఆడదాని ఉసురు ఖచ్చితంగా ఆడదానికి తాకుతుందని అంటారు కదా, అదే విషయం ప్రకారం పింకీతో మాట్లాడుతున్నాను. నీకెవరైనా అన్యాయం చేయాలని చూస్తే నీ ఉసురు ఖచ్చితంగా తగులుతుంది పింకీ, నువ్వు బాధపడకు అని చెప్తున్నాను. ఈ కాలంలో పాపదోషాలు ఏముందమ్మా. సరేలే, అసలే పెళ్లి మండపం కాడ పంతులు గారు వచ్చారు, చాలా చూసుకోవాలి, నేను వెళ్తానమ్మా, తర్వాత మాట్లాడతాను అని అంటూ వెంటనే కావాలని అక్క నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు నన్నే అంటున్నారని నాకు తెలుసు, కానీ ఇప్పుడు నేను ఎవరిని అనలేని పరిస్థితిలో ఉన్నాను. ఎందుకంటే రూప, ఈ పెళ్ళి అయ్యాక ఆ తరువాత అందరి సంగతి చెప్తాను అని విధంగా అనుకుంటూ విజయాంబిక అక్క నుండి వెళ్తుంది. అంతలో పంతులు గారు వేద మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇక అమ్మాయి గారిని తీసుకొని రండి అని విధంగా చెప్పగానే అదే సమయానికి రాజు వెనుక వైపు నుండి వెళ్తాడు. అదిగో పింకీ, రాజు వచ్చేసాడు. రాజు, ఏం జరుగుతుంది రాజు? పింకీ చాలా బాధపడుతుంది, మీరు ముందు నాతో పదండి అనే విధంగా అంటూ వెంటనే పింకీని తీసుకెళ్ళిపోతాడు. ఏంటి రాజు, ఇప్పుడు నేను ఇలా వెళ్ళిపోతే అమ్మ నాన్న పరువు మంటలో కలిసిపోతుంది కదా, కానీ పెద్దయ్య గారిని ఒప్పించి మీ పెళ్లి చేయాలని అనుకున్నాను. ఇలా పెళ్లి చేస్తానని అనుకోలేదు, కానీ మీ పెళ్లి తర్వాత అయినా సరే పెద్దయ్య గారు మీ పెళ్ళిని అంగీకరిస్తారు, నాకు ఆ నమ్మకం ఉంది. ఏంటి రాజు, ఏమంటున్నావు? అవును పింకీ, ముందు పద, గుళ్ళో గోపి వెయిట్ చేస్తున్నాడు, మనం అర్జెంటుగా ఇక్కడ నుండి వెళ్ళాలి అని అంటూ వెంటనే ఇక అక్క నుండి వెళ్తూ ఉంటారు. ఇక అదే సమయానికి అమ్మాయిని త్వరగా తీసుకుని రండి అనే విధంగా చెప్పగానే వెంటనే విజయాంబిక అలా పింకీ రూమ్ వైపు వెళ్తూ ఉంటుంది. అంతలో అబ్బాయి తరపున వాళ్ళు రాగానే వెంటనే ఇన్వైట్ చేస్తూ ఉంటుంది విజయాంబిక. ఇక రూమ్లోకి వెళ్ళి చూసేసరికి పింకీ కనిపించదు. ఎక్కడ రూప, ఎక్కడ ఉంది? ఏమో వాష్రూమ్ కని వెళ్ళింది అత్తయ్య అని అనగానే వెంటనే డోర్ ఓపెన్ చేసి ఉండడాన్ని చూసి లోపలికి వెళ్ళి చూడగానే అక్కడ పింకీ కనిపించకపోవడంతో, పింకీ ఇక్కడ కూడా లేదు, ఇక్కడ కూడా లేదా, ఇక్కడే ఉండాలి, ఎటు వెళ్ళినట్టుంది, నా రూమ్కి వెళ్ళిందేమో, ఒకసారి వెళ్ళి చూడత్తయ్య అని అనగానే ఇక రూప వైపు కోపంగా చూస్తూ రూప రూమ్లోకి వెళ్ళి చూస్తుంది. ఎక్కడ కూడా కనిపించకపోవడంతో విజయాంబిక గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి, తమ్ముడు పింకీ ఎక్కడ కనిపించట్లేదక్క అని అనగానే అంతలో రూపను క్రిందికి పిలుస్తారు. రూపే ఏదో చేసింది తమ్ముడు ఖచ్చితంగా అని అనగానే, చెప్పు రూప, పింకీ ఎక్కడ, పింకీ ఏమైపోయింది? తమ్ముడు, నేను పోయేసరికి పింకీ లేదు తమ్ముడు, రూప రూమ్లోనే ఉంది తమ్ముడు, గట్టిగా నిలదీ తమ్ముడు, పింకీ ఎక్కడ ఉన్నా సరే వస్తుంది తమ్ముడు, చెప్పు రూప, ఎక్కడ ఉంది పింకీ, చెప్తావా లేదా అని గట్టిగా అరవగానే, నా దగ్గర ఉంది సీఎం గారు అని ఏంటో వెంటనే రాజు అలా రాగానే అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. గోపి పింకీ అని అనగానే వెంటనే ఇద్దరు కూడా గుమ్మం ముందు నిలబడి ఉండగానే విజయాంబిక షాక్ అయిపోతుంది. పింకీ మెడలో పసుపు తాన్ని చూసి అందరూ కూడా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, లేట్ చేయకుండా చూసేయండి.